జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరమని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మిరాయ్. గిరీష్, ఇది అందరు మాట్లాడారు, ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ సినిమా మీద అన్నంటే మేము వ్యూస్ కోసం మాట్లాడాం ఫ్రెండ్స్. నిజమైన న్యూస్ కంప్లీట్గా మాకు అర్థమైనప్పుడు, దానికి కంప్లీట్గా సాక్ష్యాలు దొరికినప్పుడు, ఆ డేటాతో మేము కన్విన్స్ అయినప్పుడు, డేటాని డయాగ్నోస్ చేసినప్పుడే మాట్లాడతాం. ఇవాళ బాలీవుడ్ లెక్కలు మారుస్తున్న మిరాయ్ సుమారు 100 కోట్ల మిరాకిల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మళ్ళా ఒక అందరి ముంగటికి తీసుకొచ్చిన నగ్న సత్యం ఏంది తెలుసా? ఏదైతే హిందూ ఫోబియా అని ఎక్సెట్రా మాట్లాడతారు కదా, వాళ్ళందరికీ ఒక మెసేజ్ క్లియర్ కట్గా ఒకటి ఇచ్చింది. ఏంటంటే, ప్రేక్షకులే మహారాజులు. ఏ సినిమా ఎత్తాలన్నా, ఏ సినిమా దించాలన్నా. మిరాయ్ గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలనంటే, ఒక హిందూ కల్చరల్ ప్రైడ్ని 70 mm స్క్రీన్ మీద చూపించిండు మిరాయ్ సినిమాలో. కంగ్రాచ్యులేషన్స్ టు ది క్రూ, టు ది ఫిలిం ఫెటర్నిటీ, ఎవరెవరైతే ఈ సినిమాలు ఉన్నారో, అండ్ తేజ సజ్జా. ఒక మన చరిత్రను ఒక మోడర్న్ స్టోరీ టెల్లింగ్ రూపంలో తీసుకొని వచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఫ్యామిలీ ధార్మిక్ వర్జన్, అందులో మళ్ళీ హీరోయిజం, ఐడియాలజికల్ ఐడియాస్తో ముంగటికి తీసుకొచ్చిన ఫిలిం మిరాయ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అన్ ఆస్పిరేషన్. ఒక యూనిటీని చూపించింది, డివిజన్ని కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అత్యంత కీలకమైంది. తేజ సజ్జా ఒక చరిస్మాటిక్ హీరో లెక్క ముంగడికి పోతున్నాడు. ముంగడికి పోడు కాదు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. తను ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు కూడా అది ఒక పాట ఉంటుంది చూడు, భూమిక గారిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అందులో అర్థం ఉంది అని చెప్పి ఇట్లా లిరిక్స్ ఉంటాయి. ప్రతి మూవీకి ఆయన మెచ్యూరిటీ మీరు చూడండి ఫ్రెండ్స్. సినిమా హిట్ కొట్టినాక కూడా కళ్ళల్లో గర్వం లేదు, బాడీ లాంగ్వేజ్లో యాటిట్యూడ్ లేదు, గ్రౌండ్ జీరో నుంచి మాట్లాడుతున్నాడు. ఎన్ని సినిమాలు చేసినది అన్నది కాదు ఇంపార్టెంట్, ఎంత క్వాలిటీ ఇచ్చినానన్నది ఇంపార్టెంట్. నేను ఫిలిమ్స్ సైన్ చేయాలి, నేను ఫిలిమ్స్లో మెసేజ్ ఉండాలి, అప్పుడే కానీ సైన్ చేస్తా అననే ఆ చిన్న ఏజ్లో ఆ మెచ్యూరిటీ తేజ సజ్జా నిజంగా తేజస్సు కనబడుతున్నది. సినిమాలో ఎమోషనల్ డెప్త్ కనబడుతుంది, విలేజ్ లైఫ్ స్టైల్స్ అండ్ ట్రెడిషన్స్ కనబడతాయి. నాకు ప్రియమైన చెప్పాలంటే హిందూ ధార్మిక్ కల్చర్ కనబడుతుంది, రిచువల్స్ కనబడతాయి, సింబాలిజం కనబడుతుంది, డివోషన్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా వేరే మతాలను కానీ వేరే జాతులను కానీ మస్కరపనా చేసినట్టు ఎక్కడ కనబడదు. ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ నరేటివ్తో సినిమా అంతా నడుస్తుంది. నిజంగా చెప్పాలనంటే ఒక బాహుబలి పుష్ప స్కేల్లకు పోయిందబ్బా. టెంపుల్ బ్యాక్డ్రాప్స్ ఉంటాయి, కల్చరల్ సెట్టింగ్స్ ఉంటాయి, జబర్దస్త్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి, మ్యూజిక్ డివోషనల్ అండర్టోన్స్ ఉంటాయి, మాస్ బీట్స్ ఉంటాయి, నరాలు కనెక్ట్ చేసే ఆచరణ కనిపిస్తుంది. దిస్ ఈజ్ మిరాయ్. ఎందుకు నడుస్తున్నది అని అంటే యూనివర్సల్ అపీల్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కరెక్ట్గా చెప్పాలనంటే. అందుకే పాన్ ఇండియా కనెక్ట్ అవుతుంది. కెమెరా నుంచే కాకుండా ధర్మాన్ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అన్ని మతాలలో దీన్ని ప్రేమించేటట్టు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఐడియా బ్యాగేజ్ కాకుండా, ఒక మాస్ బ్యాగేజ్ కాకుండా ఐడియాలజికల్ బ్యాగేజ్ని తీసుకొని నమ్మకానికి నాంది వలుకుతుంది మిరాయ్. అందుకే ఆ సక్సెస్ యావత్ భారతదేశంలో నేషనలీ ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంటే ఇట్స్ పొరగల మజాక్ కాదు. కల్చర్కున్న రెస్పెక్ట్, మాస్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక అగ్రెసివ్ మార్కింగ్ మిరాయ్ని మిరాకిల్ చేసింది అలా. అయితే ఫ్రెండ్స్, ఇలా మిరాయ్ అండ్ మిరాకిల్ అని ఇదంతా మాట్లాడుకున్నాక ఒక ఇండస్ట్రీతోని మనం ఇలా కంపేర్ చేయాలి, విచ్ ఈజ్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ అని పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇలా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్, మలయాళం ఫిలిం లోకా అని తీసుకొని చూస్తే బాక్స్ ఆఫీస్ హిట్ అయింది కేరళ, నేను కాదని అంటలేను, బట్ పాన్ ఇండియాలో సంకనాకింది. ఎందుకంటే అది యాంటీ హిందూ నరేటివ్ నడిపిస్తున్నది మొత్తం. అదే నువ్వు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మిరాయి తీసుకున్నావు అనుకో, హిందూ కల్చర్తో పాటు హిందూ ఎథికల్ కల్చర్ని, సావరెనిటీని, ట్రెడిషన్ని పైకి తారాస్థాయికి తీసుకోబోతూ వేరే మతాలను కించపరచలేదు. ఇలా క్రిటికల్ క్వశ్చన్ ఏందనంటే, తెలుగు సినిమా ప్రతిసారి పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్లు బాక్సులు బద్దలు ఎందుకు కొడుతున్నది, మలయాళం కేవలం రీజియన్కి ఎందుకు పరిమితమైంది అని చెప్పి మనం మాట్లాడితే, వెనకటికి కూడా ధార్మిక్ సినిమాలు వచ్చినాయి మలయాళంలో. మీరు ప్రహ్లాద సినిమా తీసుకుంటే 1941లో ట్రవన్కోర్ రాజ కుటుంబీకులు దాన్ని ప్రొడ్యూస్ చేసిండ్రు. నలాత్ 1950లో తీసుకొని, హరిశ్చంద్ర 1955 సినిమా తీసుకొని చూస్తే ఇవన్నీ కూడా అప్పటి రాజకుటుంబికులు దీన్ని స్పాన్సర్ చేసిరు. బట్ హిందూ ధర్మం ప్రొడ్యూసర్లే ఎవరైతే చేసిరు. భక్త కుచేల 1961, శ్రీరామ పట్టాభిషేకం 1962, స్వామి అయ్యప్ప 1975 డివోషనల్ బ్లాక్ బస్టర్లు ఇవి.
ఇది నేను ఇలా మాట్లాడటం కాదు, మీ ముంగట ఉన్న చరిత్ర. 1960 to 70s మలయాళం ఇండస్ట్రీ మైథాలజీలో ఒకటి తారాస్థాయిలో డామినేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ గోల్డెన్ ఎరాలు ఉండే 1980 వరకు. దాని తర్వాత ఈ కమ్యూనిస్ట్ కంపు మొదలైంది పోస్ట్ 1980 తర్వాత. ఈ 1957 తర్వాత ఈ షేప్ అనేది మొదలైంది, ఈ కమ్యూనిస్ట్ కంపు మొదలైంది, పొలిటికల్ డామినెన్స్ మొదలైంది. ఫిలిం సొసైటీస్, కాలేజీలు, అకాడమిక్స్, మీడియా రివ్యూస్ ఇవన్నీ ఒక కమ్యూనిస్ట్ యాంగిల్లా సినిమాలు తీసుడు మొదలెట్టిండ్రు. లెన్స్ మార్చేసిర్రు ధార్మిక్, ఒక కమ్యూనల్ యాంగిల్ తీసుకొని వచ్చిండ్రు. ఎట్లాంటి నరేటివ్లు తీసుకొచ్చిర్రనంటే కంప్లీట్గా నీకు హిందూ ట్రెడిషన్స్ అంటే అగ్రెసివ్గా ఉన్నట్టు, మైనారిటీలు అంటే వాళ్ళు ఎప్పుడు విక్టిమ్ అయినట్టే, సర్తన్ సే జుదా స్లోగన్లలో కనబడే. హిందూ అప్పర్ క్యాస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విలన్లు అయినట్టు, ఇక వీళ్ళే పెద్ద సక్కదానాలు అయినట్టు ఈ లొల్లి షురువైంది. ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి షిఫ్ట్ అయిందంటే హిందూ ధార్మిక్ ట్రెడిషన్స్ నమ్మే ప్రొడ్యూసర్ల నుంచి వెల్తీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ప్రొడ్యూసర్స్ లైన్లోకి వచ్చిండ్రు. ఇక్కడ మీకు షిఫ్ట్ కనిపిస్తుంది కంప్లీట్గా. నరేటివ్ యాంటీ హిందూ నరేటివ్ స్క్రిప్ట్ కనిపిస్తుంది. యాంటీ హిందూ స్క్రిప్ట్ ఎందుకు కనబడుతుంది గిరీష్ మీకు అని చెప్తే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏందనంటే మీకు డేటాతోనే చిత్రగుప్త్, ఆధారాలతోనే చిత్రగుప్త్ కాబట్టి ఒక చిన్న మీకు డేటా చూపిస్తా. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ 1940 నుంచి 1970 వరకు తారాస్థాయికి పోయింది. 1980s తర్వాత కమ్యూనిస్టులు వచ్చిండ్రు. దాని తర్వాత ఇక సినిమాలు ఎట్లయిపోయినాయో మీరు చూడండి. అదే మీరు తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే ఇవాళ బాహుబలి, RRR, పుష్ప యాంటీ హిందూ కంటెంట్ కాదు, అట్లా అని చెప్పి వేరే అన్య మతస్థులకు కూడా కించపరిచే కంటెంట్ కాదు. పాన్ ఇండియా కల్చరల్ డామినెన్స్ పోయింది. వెన్ ఐ సే పాన్ ఇండియా కల్చరల్ డామినెన్స్, వి స్పీక్ విత్ డేటా. ఎట్లా నువ్వు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ తీసుకుంటే మన కేరళ ఎగ్జాంపుల్ ఫ్లడ్ ఏదైతుందో 137 crores వెరీ వీక్. అవుట్ సైడ్ స్టేట్ ఎంత పోయింది రాబాయ్, స్టేట్లో ఎంత పోయింది రాబాయ్ అని అంటే 137 crore పోయింది. మన ఇది ఇప్పటిదాకా చెప్పిన లోకా సినిమా. అదే మీరు మళ్ళీ కేరళ బయట పోయి చూస్తే ఇది ఎంత ఉందంటే 5 కోట్లకే. అంటే ఈ అడ్డమైన సినిమాలు ఎవడైతే కేరళ వాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇప్పుడు కమ్యూనిస్ట్ కంపుతోని, అది కేరళనే నడుస్తున్నది, పాన్ ఇండియాలో ఫెయిల్ అవుతున్నది. అదే తెలుగు తీసుకొని చూస్తే నార్త్లో, సౌత్లో, ఓవర్సీస్లో దద్దరిల్లిపిస్తున్నది. బాహుబలి ఏసా రుద్రసా 1800 కోట్లు. బాహుబలి 1 తీసుకున్నా ధరాధరేంద్ర నందిని అని చెప్పి సాక్షాత్వ ముక్కంటి పేరు తీసుకున్నప్పుడు శివయ్య ఆదేశించాడా? శివాజ్ఞ లేని చీమ కదలదు కదా, సినిమా హిట్ అవుతుందా? 1000 కోట్లు. నాటు 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 అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ ఛాతీల గడ్డపారాధించిన RRR మీ ముంగట తెలుసు మీకు, ఆస్కారే వచ్చింది. తగ్గలే ఏందప్పే 1 అయిపోయి 2 అయిపోయి సీక్వెల్ 3కి కూడా రెడీ అవుతున్నది. దాని తర్వాత తేజ సజ్జా హనుమాన్ తీసిండు. రఘునందన రఘునందన యాదుందా? ఎంటికలు నిలబడతాయి ఇట్లా, సాక్షాత్తు ఆ కపి కిషోరుడు వచ్చి కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిరాయి. ఇవి సాక్ష్యాలు కావా? తెలుగు సినిమా అని చెప్పి మనం మాట్లాడితే ఫ్రెండ్స్ 1990s to 2000 దగ్గర మాట్లాడితే ముందు మసాలా మోతిచూర్ లడ్డూలు కనిపిస్తుండే, బాగా మసాలా మోతిచూర్ లడ్డు. ఇక మళ్ళీ నేను పాట పడితే హీరోకి అఫిలియేట్ చేస్తారు, అందుకే నేను అలా గోతలేను, మసాలాలో గోతలేను. నేను ఏ హీరోని కించపడితే తలుచుకోలే, అట్లా అని చెప్పి ఎత్తదలుచుకోలే కూడా. బట్ దాని తర్వాత మెల్లగా టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. రాజమౌళి గారు వచ్చి మెల్లగా చేసిరు. కొండ మీద ఏమున్నది అని చెప్పి షురువు చేసిండు చూడు. దేవరా అని చెప్పి కొట్టిండు చూడు బాణము. ఆ బాణం ఆడ స్టక్ అయి దాని తర్వాత ఇట్లా యాల్లాడిండు చూడు. హిందూ ధర్మం అనేది ఆడికేని పులకరించుడు మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లేసుడు మొదలైంది. బాహుబలి 1800 కోట్లు ఫస్ట్ సినిమా, 1000 కోట్లు, RRRల ఆస్కార్ అవార్డులు, ఇక నేషనల్ క్రేజ్ జూనియర్ NTR, అల్లు అర్జున్, రామ్ చరణ్. హిందూ కల్చర్లో తీసుకొని చూస్తుంటే ఇక మీరు ఎట్లా దద్దరిల్లిపోయిందో చూడు. మనని కాపీ కొట్టనిక కూడా పోయిండు, ఒకటి తీసిండు బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర అని. కంకిల పొట్టు వస్తారా మీకు? కంకిల పొట్టు వస్తా అది बाप होता है रे, बाप होता है. पैसे के लिए अगर पिक्चर बनाते हो ना तो पैजामा का नाड़ा ढीला पड़ता है. ఇది యాద పెట్టుకోవాలి మీరు. కోర్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో చూడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని సక్సెస్ పదంలో నడుపుతున్నానికే ఫస్ట్ ఒక కల్చరల్ అథెంటిసిటీ, అంటే హిందూ ఫిలాసఫీని నమ్మి, నేను కట్టర్ హిందూని అని నమ్మి, ప్రమోషన్లు కూడా కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్నాకనే శ్రీకారం చుట్టిన సినిమాలు ఉంటాయి చూడు, మనసా వాచా కర్మన, అవి లేచినాయి. ఐడియాలజీ ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అననే
తపస్సు సక్సెస్కి కారణమైంది. నేషన్ వైడ్ ప్రమోషన్లు. ఇవాళ ఆఖరికి కపిల్ శర్మ షోలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద డిస్కషన్ జరుగుతున్నది అని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నా అభినందనలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఎస్పెషలీ తేజ, సజ్జా, మిరాయి అండ్ ఆ సినిమా క్రూ కంప్లీట్గా. అండ్ అసలు ఇక బాహుబలి, పుష్ప వీటన్నిటి మీద నేను అసలు ఇక ఏం మాట్లాడకుండా పోతే రోజు అయిపోతుంది ఫ్రెండ్స్. పాన్ ఇండియా డబ్స్ ఇవ్వాలి. మనం నిజంగా చెప్పాలనంటే తెలుగు సినిమా ఇవాళ యావత్ భారతదేశంలోనే నంబర్ 1 ఇండస్ట్రీ. 8,000 crore రెవెన్యూ ఫ్రెండ్స్. ఒకసారి సప్పట్లు ఖచ్చితంగా మన ఇండస్ట్రీ కొట్టాలా. ఎందుకు చెప్పాలా? భారతదేశంలోనే 8,000 కోట్ల రెవెన్యూతో మొట్టమొదటి స్థానంలో ఉన్నది అంటే కంకిల పొట్టున్నది మలయాళం ఫిలిం ఇండస్ట్రీ. ఏడున్నదరా? ఆ గల్లీలలోనే ఉన్నది. ఇవాళ అంతా గల్లీ దాటితే పోతారా? ఒక మాట అడుగుతున్నా. మా స్టోరీ టెల్లింగ్లలా హిందుత్వం చిలికి పడుతుంది, మీకు ఉలిక్కి పడుతుంది. ఇట్లా మీకు లార్జెస్ట్ బ్లాక్ బస్టర్లు కనబడతాయి మీకు. ఇవాళ మలయాళం సినిమా హిందూ డెవోషనల్ స్టోరీ టెల్లింగ్ మోట్ ఏడ నిలబడుతుంది రానంటే అది నిజంగా చెప్పాలంటే 70 mm మీద ఒక కమ్యూనిస్ట్ వాట్సాప్ స్టోరీ బోర్డ్ అయిపోయింది నిజంగా చెప్తే మలయాళం సినిమా అనేది. అలాగ ఒకటి అయిపోయింది ఏంటంటే సినిమా ఉండాలనంటే హిందూ ధార్మిక్ వాల్యూస్ని ఇన్సల్ట్ చేయాల్సిందే అంతే. ఇక అలాగ యాంటీ హిందూ నరేటివే నడపాల. అదే తెలుగు సినిమా దగ్గరకు వస్తే ఐడియాలు మర్చిపో, ఐడియాలజీని గుండెల హత్తుకో, ధర్మానికి దగ్గర ఉండు, దేశానికి దగ్గర ఉండు అనే సినిమాలు కనబడతాయి మీకు. నువ్వు బాహుబలి తీసుకో, నువ్వు ఆర్ఆర్ఆర్ తీసుకో, నువ్వు మిరాయి తీసుకో, నువ్వు ఏదన్నా తీసుకో. హరిహర వీరమల్లు తీసుకున్నా అదే కాదా? హరిహర వీరమల్లు తీసుకున్నా మనకు ధర్మం దేశం 2 కనబడతాయి. నువ్వు ఏ సినిమా తీసుకున్నా తారాస్థాయి ఇవాళ కేవలం మేము థియేటర్లను నింపనీకే సినిమాలు తీస్తలేం రే, మా గుండెలల్లా ధర్మాన్ని నింపనీకే సినిమాలు తీస్తున్నది ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అది మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్స్ ఏంది అని అంటే ఆడ ప్రొఫెసర్ కానీ పిలుస్తాం చూడు, అరే రారా ఒకటి ఇచ్చిపోరా లెక్చర్ అన్న నీకే. గట్ల కాదు ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటే. గర్వం, గర్జన, గౌరవం అన్నీ కనబడతాయి నీకు. పంచభక్ష ప్రమాణాలు కూడా కనబడతాయి సినిమా తిన్నాక మంచిగా. నీకు బిర్యానీతో పాటు లడ్డు కూడా ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ బస్టర్ డాల్బీ ఆటోమోస్లో మంచి పాటలు కూడా కనబడతాయి. అన్ని చక్కదనాలు కూడా కనబడతాయి నీకు. ఆ మిశ్రమ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ కమ్యూనిస్ట్ కంపులు ఏం చేసిరో తెలుసా మనకు అందరికీ? మిషనరీలను గ్లోరిఫై చేయనీకే చూసిండ్రు. నా తెలుగు ఇండస్ట్రీ మహిషాసుర మర్దిని గ్లోరిఫై చేయనీకి ప్రయత్నం చేసిండ్రు. ఇది నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్పాలని అంటే ఇట్స్ ఎ జయం. జయమ్ము నిశ్చయమ్మురా, భయంబు లేదురా అని అంటాం కదా. ఇట్స్ ఎ జయం, ఇట్స్ ఎ విక్టరీ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.